మాసం వస్తే మనకి ఈ ఉసిరికాయలు చక్కగా కనిపిస్తాయి కదా. ఈ ఉసిరికాయ ఊరగాయ కాయ పెట్టేస్తే మనము తినలేము, అలాగే వేస్ట్ అయిపోతుంది కదా. తక్కువ కాయలు ఉన్నప్పుడు ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని టెంకతో పాటు పెట్టుకున్నామంటే 3 రోజుల్లో ఊరగాయ కూడా రెడీ అయిపోతుందండి. ముక్కల కింద కట్ చేసి ఇలా ఆయిల్లో వేపుకోవాలి ముక్క మెత్తబడే వరకు. ఈలోపు మనం మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని పౌడర్ కింద చేసేసుకొని వీటిని తీసి పక్కన పెట్టి చల్లారాక దానిలో మెంతులు ఆవాలు పౌడరు అలాగే కారము ఉప్పు వేసుకొని కలుపుకోండి. మీరు మెంతులు తగ్గించి ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొత్తగా పెట్టేవాళ్ళు మెంతు కొంచెం చేదనిపిస్తుంది కాబట్టి మనకు కొలతలు అవసరమే లేదండి. కొంచెం చూసుకొని ఉప్పు కారం తగ్గింది అంటే వేసేసుకోవడమే. ఒక నిమ్మచెక్క పిండుకోండి, పులుపుదనం అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఉసిరికాయలు వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ చల్లారాక వేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలు మాత్రమే పెట్టండి. స్టీల్ కానీ అల్యూమినియం కానీ పెట్టారంటే ఉసిరికాయకి ఆమ్లా గుణం కదా, ఊరగాయ పాడైపోతుంది, డబ్బాయి కూడా పాడైపోతుంది. ఒక 3 డేస్ అలాగ వదిలేసి 3 డేస్ తర్వాత డబ్బాలో పెట్టుకొని వాడుకోవడమే. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సూపర్ హెల్తీ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. తక్కువగా ఉన్న